మరో భారీ బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో బుధవారం అనంతపురంలో నిర్వహించబోయే సభ కూటమి నేతలందరికీ కొత్త దిశ నిర్దేశం చేయనుంది. అసలు కూటమి ప్రభుత్వం అనంతపురంలోనే ఎందుకు సభను నిర్వహిస్తోంది? మొన్న మహానాడు, నేడు సూపర్ 6 మీటింగ్, ఇలా సీమపై కూటమి ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? రాయలవారి రాజ్యంలో కార్యకలాపాలు ఎందుకు విస్తరిస్తోంది? దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? వాజ్ స్టోరీ. అనంతపురం వేదికగా ఈ నెల 10న కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ సభకు సన్నద్ధమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కోటి నెరవేర్చామని ప్రజలకు వివరించే ప్రయత్నమే ఈ సభ. కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు ఒకే వేదిక ద్వారా ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకరువు పెట్టబోతున్నారు. అయితే మొన్న టీడీపీ మహానాడు కడపలో, ఇప్పుడు కూటమి సర్కార్ చేపట్టిన సూపర్ 6 సూపర్ హిట్ సభ అనంతపురంలో. ఇలా సీమపై స్పెషల్ ఫోకస్ పెట్టి సభను పెద్ద ఎత్తున ప్లాన్ చేయటం వెనుక అనేక రాజకీయ లెక్కలున్నాయి. మే నెలలో కడప వేదికగా జరిగిన మహానాడు విజయంతో టీడీపీ క్యాడర్లో ఉత్సాహం నింపింది. ఇప్పుడు ఆ విజయోత్సాహాన్ని కొనసాగించేందుకే అనంతపురాన్ని ఎంచుకున్నారని టాక్. గత ఎన్నికలో సీమలో వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నమే కూటమి వ్యూహం. ఈ సభకు 3,50,000 మందిని తరలించాలన్నది పార్టీ టార్గెట్. ఇప్పటికే స్థానికంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కసరత్తులు ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి సీమను తమ బలమైన కోటగా మార్చాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ బై ఎలక్షన్లలో టీడీపీ గెలుపు సీమలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. వైసీపీకి బలమైన కోటలో బలహీనతలు బయటపడుతున్నాయన్న భావన కూటమి వర్గాల్లో ఏర్పడింది. అందుకే మళ్లీ సీమలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. కడప విజయాన్ని మరింతగా ప్రదర్శిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఊపు కొనసాగించాలి అన్నది అసలు ఆలోచన. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలు వైసీపీకి పెద్ద బలమైన బేసులుగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ కూటమి తన శక్తిని చాటుకోవాలని కోరుకుంటోంది. ప్రజల్లో మళ్లీ నమ్మకం కలిగించేందుకు భారీ సభలు ఒక వేదికగా పనిచేస్తాయని లెక్కగట్టింది. స్థానిక నేతలు కూడా పార్టీకి సానుకూల వాతావరణం కలిసొస్తుందని నమ్ముతున్నారు. రాయలసీమలో వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండటమే కూటమి పార్టీలు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో 7 రాయలసీమలోనివే. కర్నూలు 2, చిత్తూరు 2, కడపలో 3 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ప్రస్తుతం సీమలో బలహీనంగా ఉన్న వైసీపీని మళ్లీ పుంజుకోనివ్వకుండా ఫ్యాన్ పార్టీకి ఇన్ని రోజులు ఓటు బ్యాంకుగా ఉన్న ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కూటమి నేతలు కన్నేశారట. ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోతే వైసీపీ మళ్లీ తన బలం పుంజుకుంటుందన్న భావనతో ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ సభల ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పూర్తి సందేశాన్ని ప్రజలకు నేరుగా చేరవేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కాలం ముగిసింది అనే నినాదాన్ని సీమలో బలంగా వినిపించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు తగినట్టుగానే అనంతపురం సభను మరో పవర్ షోగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. కడపలో మహానాడు ఘన విజయంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ తెచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనే సందేశాన్ని బలంగా వినిపించేలా కడప సభ జరిగింది. అదే ఊపును ఇప్పుడు అనంతపురంలో రిపీట్ చేయాలని లక్ష్యం. 3.5 లక్షల మంది హాజరు కాబోతున్నారు అన్న అంచనాలు వేసుకోవటం కూడా పార్టీ ధైర్యాన్ని చూపిస్తోంది. ఇది కేవలం ఒక సభ కాదు, ఒక శక్తి ప్రదర్శన, ఒక మానసిక యుద్ధం అని విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ బలమైన క్యాడరున్న ప్రాంతాల్లో ఇలాంటివి చేయటం కూటమి పట్టు చూపించడానికి ఒక స్ట్రాటజీగా మారింది. ఈ సభను విజయవంతం చేస్తే రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. రాయలసీమలో కూటమి ప్రభుత్వం ఇలా వరుస సభలు పెట్టడం వెనుక మరో వ్యూహం ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. అదేంటంటే వైసీపీ క్యాడర్లో గందరగోళం సృష్టించటం. ఆ పార్టీ బలంగా నిలబడ్డ ప్రాంతంలో పెద్ద ఎత్తున సభలు పెట్టడం ద్వారా వారి వర్గాల్లో మానసిక ఒత్తిడి పెంచడం లక్ష్యం. ప్రజలు ఇక మాతో లేరు అనే సందేహాన్ని వైసీపీ శ్రేణుల్లో నాటే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటమే కాకుండా తమ శ్రేణుల్లో కూడా ఉత్సాహం పెంచడం ఈ సభల అసలు లక్ష్యం. ఇక వైసీపీ మాత్రం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. సభలు పెడితే గెలుస్తారా అన్న ప్రశ్నను బలంగా వినిపించే అవకాశముంది. కూటమి ప్రభుత్వం చెప్పిన పనులు, ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని ప్రజల దృష్టిని మళ్లించేందుకు సభల పేరుతో హంగామా చేస్తున్నారని వైసీపీ నేతల ఆరోపణ. రాయలసీమ అభివృద్ధికి ఎన్ని హామీలిచ్చారో అవి ఎంతవరకు అమలు చేశారో ప్రజలకు వివరించాలన్న డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి లేకపోలేదు.
ప్రజల్లో నమ్మకం కేవలం బహిరంగ సభలతో రాదని, ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేలా పనులు చేస్తేనే ఆ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అందుకే ఈ సభను విజయవంతం చేయటమే కాకుండా దాని తర్వాతి ఫలితాలను నిలబెట్టుకోవటం కూటమికి పెద్ద సవాల్. మొత్తానికి అనంతపురం సూపర్ 6 సభ కేవలం ఒక సభ కాదని చెప్పాలి. ఇది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపేలా వేసిన ఎత్తుగడ. సీమలో వైసీపీకి ఉన్న బలం తగ్గించి తమ బేస్ను పెంచుకోవటమే కూటమి ప్రధాన లక్ష్యం. వైసీపీకి సవాల్ విసరడమే కాకుండా రాయలసీమ ప్రజలకు కొత్త ఆశలు నింపే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ సభల ద్వారా కూటమి ఎంతవరకు ప్రజల మనసులు గెలుచుకోగలదు? వైసీపీ ఈ దెబ్బను ఎలా ఎదుర్కొంటుంది? అసలైన రాజకీయ ఫలితం మాత్రం రాబోయే నెలల్లోనే బయటపడనుంది.